ఇక్కడ మున్సిపల్ పాత రహదారి కబ్జా అంట రూపాయలు 14.50 కోట్ల విలువైన అంటే 14.5 కోట్ల విలువ అంట విలువైన భూమిపై అక్రమార్కుల కన్ను. అక్రమార్కులు ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి మున్సిపల్ రహదారులు కబ్జా చేసి విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆజీపూర్ మండలం ముల్కాల్లో మంచిర్యాల పురపాలిక సంఘానికి చెందిన పంప్ హౌస్ రహదారి స్థలాన్ని భూ వ్యాపారులు కబ్జా చేయడానికి కుట్ర చేశారు. రహదారికి అడ్డంగా గోడ పెట్టి మూసివేసిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం. అంటే రహదారికి అడ్డంగా గోడ పెట్టి దాన్ని మూసేసినా కూడా చర్యలు తీసుకోకుండా అధికారులు నిద్రపోతున్నట్టుగా ఇక్కడ వార్త. ఇక్కడ కమిషనర్ గారు ఏమంటున్నారో వార్త చూద్దాం. ముల్కల్లో పాత పంప్ హౌస్ పాత రహదారి స్థల పత్రాలు మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాయా లేక ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నాయనే వెతికిస్తాం. మున్సిపల్ రహదారి స్థలం కబ్జాకు గురి కాకుండా స్వాధీనం చేసుకునే రక్షణ కల్పిస్తాం. ఇక్కడ పేపర్లో క్లియర్గా ఆధారాలతో సహా రాయడం జరిగింది. 18 ఏళ్ల క్రితం అప్పుడున్న ప్రభుత్వం 29.30 కోట్లతో 17.5 MLD నీటి సామర్థ్యం గల మరో మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మించారు. అనంతరం జాతీయ రహదారి వరకు మరో కొత్త రహదారి నిర్మించారు. 40 అడుగుల వెడల్పు 500 మీటర్ల పొడవుతో ఆ స్థలాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. రెండో రహదారి నిర్మించిన తర్వాత పాతది ఖాళీగా ఉంది. ప్రస్తుతం భూములు ధరలు పెరగడంతో ఆ పాత రహదారి పక్కన ఉన్న వ్యవసాయ భూములను కొంతమంది రైతులు స్థిరాస్తి వ్యాపారాలకు అమ్ముకున్నారు. సో ఆ దారి మొత్తం వీళ్ళ యొక్క ల్యాండ్లో కలిపేసుకున్నట్టుగా వార్త. సో అక్కడ ఒక గజానికి 10,000 నుంచి 13,000 వరకు అమ్ముతున్నట. 3 ఎకరాల రహదారి స్థలానికి ప్రస్తుతం 14.5 కోట్లు విలువ ఉందంట. సో 14.5 కోట్ల విలువైన స్థలాన్ని అక్కడ రైతుల దగ్గర నుంచి కొంత ల్యాండ్ కొనుక్కొని ఈ ల్యాండ్ అలా కలిపేసుకున్నారు. ఏమనంటే అది రోడ్ల కింద పోయిందని చూపిస్తారు. సో 14.5 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా అవుతుంటే కళ్ళప్పగిచ్చి చూస్తున్నారు అధికారులు తప్ప. మరి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అంటే ప్రభుత్వ అధికారుల భూమి అనుకుంటున్నారు కావచ్చు, ప్రజల భూమి కాదు. దాన్ని ఎంతో కొంత లంచం తీసుకొని వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి కట్టబెడుతున్నారు. 14.5 కోట్లలో 10% మాకు ఇవ్వండి అంటే 1,40,00,000 దాదాపు 2 కోట్ల వరకు తీసుకొని రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేస్తున్నారా లేకపోతే అక్రమార్కులకు పాల్పడి చూసి చూడనట్టుగా ఉంటున్నారా? మరి దానిపైన ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారికే ఉంటుంది.